outer ring road inside. Cut off is outer ring road. That is called core urban region economy, called CURE. ఈ 2053 స్క్వేర్ కిలోమీటర్లలో మన రాష్ట్ర జనాభాలో 40% నివసిస్తున్నారు. 1,34,00,000 మంది ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. లోపల ఈ రింగ్ రోడ్డు లోపలనే ఇక్కడ పరిశ్రమలు ఉన్నాయి, కాలుష్యం వెదజల్లే పరిశ్రమలు ఉన్నాయి, రకరకాల ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, నాలా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నది, వాటర్ బాడీస్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, నదుల ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, అన్ని రకాల సమస్యలతో కూడుకున్న థిక్ పాపులేటెడ్ ఏరియా. సో దీన్ని ఈ క్యూర్ని ఏ విధంగా క్యూర్ చేయాలనేది మా పాలసీ. ఓకే, అందుకే మేము హిల్ట్ పాలసీ తీసుకొచ్చిన ఇక్కడున్న కాలుష్యం వెదజల్లే పరిశ్రమలని ఈ కోర్ అర్బన్ రీజన్ బయటికి తరలించాలి. అది హిల్ట్ పైన సరే అక్కడికే వస్తున్నా. సో మేము నదులను ఆక్రమించుకున్నారు, చెరువులను ఆక్రమించుకున్నారు, కుంటలను ఆక్రమించుకున్నారు, నాలాలను ఆక్రమించుకున్నారు, పబ్లిక్ పార్క్స్ని ఆక్రమించుకున్నారు, గవర్నమెంట్ ల్యాండ్స్ని ఆక్రమించుకున్నారు. సో ఇన్ని ఆక్రమణలు జరిగిన తర్వాత ఈ నగరాన్ని ఎవరైనా ప్రక్షాళన చేయగలరా? నదుల ఆక్రమణలు తొలగిస్తే ఆక్రందనలు అంటారు, చెరువులను తొలగిస్తే, కుంటలను తొలగిస్తే, నాలాలను తొలగిస్తే వీటి వల్ల ప్రకృతి వైపరీత్యం. ఎక్కడైతే నీళ్లు ఉండాలనో ఆ నీళ్ళు స్థావరాన్ని నువ్వు ఆక్రమించుకుంటే నీళ్ళు నీ మీదకి వస్తాయి. జపాన్లో ఒక సేయింగ్ ఉంది, నగరాలను నువ్వు కలుషితం చేసినా మర్చిపోతాయేమో కానీ నీటి వనరులను నువ్వు కలుషితం చేస్తే ఎప్పుడూ మర్చిపోదు. ఈరోజు నువ్వు ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్ చేస్తున్నావు, వాటర్ బాడీస్ని కానీ, లేక్స్ని కానీ, వాటర్ ఫ్లోస్ని కానీ నువ్వు డిస్టర్బ్ చేస్తావు, ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు ఎక్కడైనా నువ్వు తీసుకో విధ్వంసం, విలయ తాండవం జరుగుద్ది. సో నువ్వు నగరంలో రోడ్లు ఆక్రమించుకున్నా, లేకపోతే ఇంకేదైనా ఆక్రమించుకున్నా, గవర్నమెంట్ ల్యాండ్స్ ఆక్రమించుకున్నా ప్రకృతి నిన్ను క్షమిస్తుందేమో కానీ చెరువులు, కుంటలు, నాలలు, నదులను ఆక్రమించుకుంటే ప్రకృతి నిన్ను క్షమించదు. ప్రకృతి ప్రకోపించిన రోజు ఏది మిగలదు. సో నేను ఇప్పుడు నీ క్యూర్ మాత్రమే చెప్పిన. అవుటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 160 కిలోమీటర్ రేడియస్ ఉన్నది, మధ్యలో ఉన్నది క్యూర్. ఇది 2053 కిలోమీటర్స్, 1,34 lakh పాపులేషన్. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేసుకోబోతున్నాం మనం, 360 కిలోమీటర్స్. అవుటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్, రీజనల్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ప్యూర్ పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ. ఇక్కడ పరిశ్రమలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని పెట్టుకున్నాం. మేము నగరాల్లో నిర్మించదలుచుకున్నాం, పరిశ్రమల కోసం ఇప్పుడు ఇక్కడ నుంచి తరలించే పరిశ్రమలకు అక్కడ ఇవ్వదలుచుకున్నాం. మన దగ్గర చదువుకున్న నిరుద్యోగులకు సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వదలుచుకున్నాం. ఇలా జీసీసీ సెంటర్స్ వచ్చినా, డేటా సెంటర్స్ వచ్చినా, ఐటీ సంస్థలు వచ్చినా, ఇతర పరిశ్రమలు వచ్చినా వీటన్నిటినీ పెరీ అర్బన్ రీజన్ ఎకానమీలో మనము అంటే ఇక్కడ ఫెసిలిటేట్ చేయదలుచుకున్నాం. రీజనల్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ అది ఆల్మోస్ట్ ఒక 10,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది పెరీ అర్బన్. రీజనల్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ తెలంగాణ ఇంకొక 1,00,000 స్క్వేర్ కిలోమీటర్లు ఉంది. అంటే తెలంగాణ మొత్తం 1,12,000 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటే 2,000 స్క్వేర్ కిలోమీటర్లు ఏమో క్యూర్ కింద తీసుకున్నాం, 10,000 స్క్వేర్ కిలోమీటర్లు ప్యూర్ కింద తీసుకున్నాం, 1,00,000 స్క్వేర్ కిలోమీటర్ రేర్ రూరల్ అగ్రికల్చరల్ రీజన్ ఎకానమీ. సో కంప్లీట్గా ఒకటేమో సర్వీస్ సెక్టర్, రెండవది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, మూడవది అగ్రికల్చర్ సెక్టర్. సో తెలంగాణ రాష్ట్రానికి రాబోయే 100 సంవత్సరాలకు అవసరమైన ఒక ప్రణాళికను, ఒక పాలసీ డాక్యుమెంట్ను తెలంగాణ రైజింగ్ 2047 అని ఈ దేశంలోనే మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం అడాప్ట్ చేసుకున్నది. మేము ఆ పాలసీని ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం, రోడ్ మ్యాప్ వేస్తున్నా నేను. ఈరోజు ఫ్యూచర్ సిటీ 30,000 ఎకరాలలో ఒక కొత్త నగరాన్ని నిర్మించాలనుకుంటున్నాం. ఇప్పటివరకు ఈ దేశంలో కొత్త నగరం కోసం ఎవరైనా ఆలోచన చేసారా? ఓ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనో, నాలెడ్జ్ పార్క్ అనో, ఒక 400 ఎకరాలు 500 ఎకరాలు కాలనీలు కట్టిండ్రు. కానీ కాంప్రహెన్సివ్ ఒక సిటీ, న్యూయార్క్ సిటీతోనో, లేకపోతే జపాన్ టోక్యోతోనో, లేకపోతే సింగపూర్తోనో, సౌత్ కొరియాలో ఒక సిటీతోనో కంపేర్ చేసే సిటీ భారతదేశంలో ఎవరైనా నిర్మించారా? ఆలోచన చేసిందా? సిటీ నిర్మాణం అనేది సాధ్యమవుతుందా? సిటీని ఒక ప్రభుత్వం నిర్మించగలుగుతుందా? 100%. మనం ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే hundreds of thousands of builders are ready to construct. మనం చేయాల్సిన పని అది కాదు, మనం ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి, కనెక్టివిటీ చేయాలి, మెట్రో కనెక్టివిటీ ఇవ్వు, నేషనల్ హైవేస్ ఇవ్వు, పోర్ట్ కనెక్టివిటీ ఇవ్వు, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఇవ్వు. ఇది మాత్రమే ప్రభుత్వం చేయాలి. అంటే ఒక ఏరియాని ఇయర్ మార్క్ చేసి, ల్యాండ్ అక్వైర్ చేసి, ఎకో సిస్టమ్ మనం డెవలప్ చేస్తే సిటీలు నిర్మించడానికి, లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి, దాన్నే వ్యాపారంగా మార్చుకొని సిటీని అభివృద్ధి చేయడానికి చాలామంది రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది, మొత్తం ప్రభుత్వం కట్టలేదే. ప్రభుత్వం ఏం కట్టింది? ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇక్కడ వచ్చి పెట్టుబడి పెట్టండి అన్నారు, వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చిండ్రు. ఈరోజు 10 లక్షల మంది ఆ 1,000 ఎకరాలలో పనిచేస్తారు. ఈ పక్కనే రాయదుర్గంలో ఉన్న
మీకు నాలెడ్జ్ పార్క్ ఉంది 442 acres. జస్ట్ ఆ ల్యాండ్ లేఅవుట్ వేసేస్తే వాళ్ళే ఆక్షన్లు పెట్టి మన 177 కోట్లకి ఎకరం ల్యాండ్ కొనుక్కున్నారు. వాళ్ళే ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, వాళ్ళే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ సో చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఫ్యూచర్ సిటీలో కూడా చేస్తుంది అదే అట్మాస్ఫియర్ ఫ్యూచర్ సిటీ కాదు, నేను అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు రేడియల్ రోడ్స్ కూడా డెవలప్ చేస్తున్నా. నేను ఇవాళ మన తెలంగాణ రాష్ట్రానికి సముద్రం లేదు. నేను పక్కనున్న రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారిని, నరేంద్ర మోడీ గారిని అడిగి ఫ్యూచర్ సిటీ నుంచి ఈరోజు మచిలీపట్నం పోర్టుకి 12 lane ఎక్స్ప్రెస్ హైవే ఇంక్లూడింగ్ రైల్వే లైన్ నేను డిజైన్ చేసిన. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెస్ అగ్రీడ్. ఓకే. మనము జపాన్ వీటిని దేన్ని ఎందుకు అభివృద్ధి చెందిన దేశం అంటున్నాం? అక్కడ బుల్లెట్ ట్రైన్లు ఉన్నాయి కాబట్టి అభివృద్ధి చెందిన దేశం అంటున్నారు. అక్కడ పేదరికం లేదా? చైనాలో పేదరికం లేదా? ఎందుకు 2 hours ఎక్కడికైనా చేర్చుకున్నది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 7 బుల్లెట్ ట్రైన్లు ఇస్తే 7లో 3 నేను తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చిన. ఈరోజు శంషాబాద్ని ఒక హబ్గా చేసి శంషాబాద్ బెంగళూరు, శంషాబాద్ చెన్నై వయా అమరావతి, శంషాబాద్ ముంబై వయా పూణే. సో ఈరోజు ఇన్ని కనెక్టివిటీస్ని డెవలప్ చేయడానికి రైల్ కనెక్టివిటీ తీసుకొచ్చిన, రోడ్ కనెక్టివిటీ తీసుకొస్తున్నా. ఈరోజు నేను పోర్ట్ కనెక్టివిటీ తీసుకొస్తున్నా. ఇవన్నీ ఇన్నేళ్ళు ఎందుకు చేయలేదు? 10 ఏళ్ళు తెలంగాణ వచ్చినాక ఒక్కరోజు కూడా ఆలోచన చేయలేదే వీళ్ళు. ఇప్పుడు చేస్తుంటే అడ్డం పెడతారు. ఫ్యూచర్ సిటీ కట్టనే లేవు, ఫ్యూచర్ లేని వ్యక్తి ఫ్యూచర్ సిటీ కడతాడంట. నా ఫ్యూచరు 17 సంవత్సరాలు నా గ్రోత్ చూస్తే వాళ్ళకే కాదు, వాళ్ళ తాతలకు కూడా అర్థమైంది మీ ఫ్యూచర్ ఏంటని, నా ఫ్యూచర్ ఏందనేదాన్ని. ఓకే. నా ఫ్యూచర్ వాళ్ళు కాదు డిసైడ్ చేయాల్సింది, ప్రజలు డిసైడ్ చేసారు నా ఫ్యూచర్ని.